Hi, good evening everyone. Welcome to the Josh Study Club. Today we are going to learn gender and its kinds, and it is useful, very useful for your competitive examination. Those who are preparing UPSC or IBPS or constable or SI, whatever it may be in different competitive exam, it is very useful for your competitive exam. Let me explain what is the gender. అంటే మన జోష్ స్టడీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి క్లాస్ చాలా చక్కగా, కాస్త లేట్ అయినా చాలా చక్కగా ప్రతిదీ డెప్త్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి మన క్లాస్ విన్న తర్వాత మీకు భవిష్యత్తులో ఇంకా దీనిపైన ఇంకో క్లాస్ వినవలసిన అవసరం లేకుండా నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా మీకు ఇంకా డౌట్ రూపంలో ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే, సరే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మీ కోరిక మేరకు స్లోగా తెలుగులో చెప్పడానికి చాలామంది అడ్వైజ్ ఇచ్చారు. సో దాని ప్రకారంగా స్లోగా తెలుగులో చెప్పడానికి అంగీకరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో జెండర్ అంటే ఏమిటి? జెండర్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను లింగము అని. తెలుగులో ఏమంటారు? లింగము అంటారు జెండర్ అంటే. అయితే లింగము అంటారు. మరి జెండర్ అయితే లింగం అయితే ఇది ఎన్ని రకాలు? 4 kinds. ఓకే, తర్వాత చూద్దాం. జెండర్ ఈస్ ద ఫార్మ్స్ ఆఫ్ ది నౌన్ విచ్ షోస్ వెదర్ దట్ ఈస్ ద స్పోకెన్ ఆఫ్ ఇట్స్ మేల్, ఫీమేల్ ఆర్ న్యూటర్. కమ్ టు ది పాయింట్. జెండర్ ఈస్ ద ఫార్మ్స్ ఆఫ్ ది నౌన్. జెండర్ ఈస్ ద ఫార్మ్స్ ఆఫ్ ది నౌన్ అంటే నౌన్ ఒక రూపము. నౌన్ ఒక రూపము. జెండర్ ఏంటి అంటారు అంటే నౌన్. నౌన్ అంటే ఏంటి తెలుగులో మనం ఏంటంటాము? నామవాచకము అంటాము. తెలుగులో ఏమంటాము? నామవాచకము. దాని యొక్క రూపమే ఏమంటారు? జెండర్ అంటారు. అర్థమైంది కదండి? సో జెండర్ అంటే ఏంటి? నౌన్ యొక్క రూపమే జెండర్. ఫార్మ్స్ ఆఫ్ ఏ నౌన్, అది గుర్తుంచుకోండి. ఫార్మ్స్ ఆఫ్ ది నౌన్. ఓకే, అయితే we shows whether that is spoken of its male, female or neuter. అంటే ఏ వర్డ్నైతే మనం చూసిన వెంటనే అది ఆర్ చెప్పిన వెంటనే ఆ వర్డ్ మేలా, ఫిమేలా, న్యూటరా అని తెలియపరచడాన్నే జెండర్ అంటాం. అయితే ఇప్పుడు అర్థమైంది కదండి? విచ్ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ ఆఫ్ చెప్పాను కదా, విచ్ షోస్ వెదర్ ఏదైతే సూచిస్తుంది దట్ స్పోకెన్ ఆఫ్ ఇట్స్ మేల్, ఫిమేల్ ఆర్ న్యూటర్. అర్థమైంది కదా? ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 4 kinds. ఇది 4 రకాలు. ఏంటండి? 4 kinds. ఫస్ట్ వన్ ఈస్ మెస్కులైన్. అందరూ మెస్కులైన్ కూడా అంటారు, కానీ దీన్ని మెస్కులైన్గా పలుకుదాం. మెస్కులైన్ జెండర్. ఓకే, సెకండ్ వన్ ఫెమినైన్ జెండర్. ఫెమినైన్ రైటింగ్ అర్థమవుతుంది అనుకుంటాను. ఫెమినైన్ జెండర్. థర్డ్ వన్ న్యూటర్ జెండర్. ఫోర్త్ వన్ కామన్ జెండర్. ఓకే, చూద్దాం. మెస్కులైన్ జెండర్ అంటే ఏంటి? ద నేమ్స్ ఆఫ్ ఎ మేల్. ఏం చెప్పానండి? ద నేమ్స్ ఆఫ్ మేల్ which were the denoted names of a male is called మెస్కులైన్ జెండర్. అంటే ఏ వాడైతే మనం చూస్తామో ఆ వాడు పురుష లింగానికి సూచిస్తుంటే పూలింగము అంటాము. పురుష జాతిని తెలియజేస్తుంటే ఎలాగ చెప్తే అర్థమవుతుంది. పూలింగం అంటే పురుష జాతి. ఏ వాడైతే పురుష జాతిని తెలియజేస్తుందో దాన్ని ఏమంటారంటే మెస్కులైన్ జెండర్. అది గుర్తుంది. నేమ్స్ ఆఫ్ ఏ మేల్, ఇది గుర్తుంచుకోండి. నేమ్స్ ఆఫ్ ఏ మేల్. అయితే ఎగ్జాంపుల్ ఏంటి?
ఏ వాడు సృష్టిలో మీకు చెప్పాను చాలాసార్లు నా క్లాసులో కూడా చెప్పడం జరిగింది. ఏంటని నేను చెప్పాను 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో మనుషుడు అనేది ఒక్కడు. దాంట్లో అనేక రకాలు సృష్టిలో ఉండేటప్పటికి కొన్ని అన్నిటికీ పేర్లు ఉన్నాయి. అయితే మానవుడికి ఓకే చాలా పేర్లు ఉన్నాయి. మన అందరికీ తెలుసు. మీకు బాగా అంటే ఈ లేటెస్ట్ ట్రెండ్లో డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనకపోతే రామ, కృష్ణ, గోవింద, వెంకటేశ్వర అని దేవుడి పేర్లు పెట్టేవారు. ఎందుకంటే అలా పెట్టేవారంటే అలాగా పలుకుతుంటే తన బిడ్డ పేరుని అలా పెట్టుకుంటే తన నాలుగే పైన భగవంతుడు నామాన్ని అలా నాలుతుంటే తనకి మోక్షమైన లభిస్తుంది అనేసి కొంత నమ్మకం. ఓకే, వాట్ ఇట్ మేబీ మన కస్టమ్ ట్రెడిషన్ జోహార్. గ్రేట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విచ్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ చూద్దాం. రాస్తాను రామ, కృష్ణ. ఎక్కడ ఇంకోటి జోసర్. మీకు కూడా పేర్లు ఉన్నాయి కదా, మీ పేరు కూడా అంటే అందరి పేర్లు తెలియవు కదా. రామ, కృష్ణ, జోసర్. ఓకే, ఈ పదాన్ని మనం చూసిన వెంటనే మనము ఐడెంటిఫై చేయగలుగుతున్నాము ఆ వర్డ్ ఏ జెండర్ అని, మేల్ అని. ఆ వర్డ్ని చూసిన వెంటనే మనం మేల్ అని ఐడెంటిఫై చేస్తున్నాము కాబట్టి దీన్ని మెస్కులైన్ జెండర్ అంటారు. ఓకే, నెక్స్ట్ which word that denoted names of a female. ఏదైతే ఏ వర్డ్ అయితే స్త్రీ జాతి అని తెలియజేస్తుందో దాన్ని ఏమంటారంటే ఫిమెనైన్ జెండర్. నేమ్స్ ఆఫ్ ఏ ఫిమేల్ అని చెప్పాను. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మేల్, ఫిమేల్. ఓకే, ఎక్కడ సీత, ఎక్కడ రాధ, ఎక్కడ అనుష్క రాసుకుందాం. మనకి ఇష్టమైన పేర్లు, హీరోయిన్ పేర్లు, తమన్నా, ఏదో ఒకటి. ఓకే, లెస్ట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూటర్ జెండర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంపార్టెంట్ న్యూటర్ జెండర్ అనేది which word that does not denoted by చెప్పండి ఏంటంటే does not denoted అంటే denoted names of male or a female. అర్థమవుతుంది కదండి. does not denoted ఏ వాడిని చూస్తే మనము అది పురుష జాతికి చెందదు, స్త్రీ జాతికి చెందదు అనే ఏమైనా ఉంటుందండి సృష్టిలో. ఇటు పురుష జాతికి చెందకూడదు, అటు స్త్రీ జాతికి చెందకూడదు. అటువంటి వర్డ్ ఈ సృష్టిలో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను చెప్పాను 84 లక్షల కోట్ల జీవులు. సో దాన్ని ఏమంటారో మీకు తెలుసు కాబట్టి దాని గురించి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు అనుకుంది అయితే కాదేమనిపిస్తుంది, చూద్దాం. ఓకే, డస్ నాట్ డినోటెడ్ నేమ్స్ ఆఫ్ ఎ మేల్. అది నేమ్స్ ఆఫ్ మేల్ ఆర్ ఫిమేల్. సూచించకూడదు, సూచించనవి. ఓకే, అటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా? ట్రీ, చూడండి, ట్రీ, ఫ్రాగ్, స్నేక్. ఓకే, ట్రీ, ఫ్రాగ్, స్నేక్. అర్థమవుతుంది కదా. ఏ వాడినది మనం చెట్టుని చూస్తే చెప్పగలమా అది పురుష జాతి, స్త్రీ జాతి? నేను ఒకరోజు క్లాస్ చెప్పేటప్పుడు ఒక పిల్లవాడు అన్నాడు, సార్ ఏ చెట్టుకైతే కాయ కాస్తుంది, ఏ చెట్టుకైతే పువ్వు పోస్తుంది, ఏ చెట్లు అయితే పళ్ళు చూడగలుగుతామో అది స్త్రీ జాతి, దేనికైతే ఏ చెట్టుకైతే కాయలు ఉండవో పువ్వులు ఉండవో అది పురుష జాతి అని చెప్తే చాలా నవ్వు వచ్చింది. అంటే పిల్లవాడి తలకు ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా ఒక విధంగా అంటే ఏం అయి ఉండొచ్చు కదా అనేసి. కాదు అలా కాదు. ఓకే, సో మనం చూసిన వెంటనే ఐడెంటిఫై చేయగలగాలి, గుర్తించగలగాలి. ఓకే, అలాగే చెప్తే మనం దానికి ఎందుకు కాదనంటే ఆ చెట్టుకి పువ్వు పూసిన తర్వాత మనం చెప్పగలుగుతాం. కానీ నేనే ఇక్కడ చెప్పడానికి ఏంటంటే అందుకోసం అది కాదు అని చెప్తున్నాను. చూసిన వెంటనే మనం చెప్పగలగాలి. ఫ్రాగ్, స్నేక్ ఇటువంటి పదాలు న్యూటర్ జెండర్ అంటే డస్ నాట్ దేనికి సూచించదు. పురుష జాతి అని సూచించదు, స్త్రీ జాతిని సూచించదు. నెక్స్ట్ కామన్ జెండర్. దిస్ జెండర్ which it denoted
బోత్ బోత్ డినోటెడ్ బోత్ జెండర్ మేల్ అండ్ ఫిమేల్, మేల్ అండ్ ఫిమేల్ రెండింటికి సూచిస్తుంటుంది. అటువంటి పదం ఏదైనా ఉంది అంటే దాన్ని ఏమంటారంటే కామన్ జెండర్. అయితే దీన్ని మెస్కులైన్ జెండర్ అని తెలుగులో పూలింగము అంటాము, ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీలింగము అంటాము, న్యూటర్ జెండర్ అంటే తటస్థ లింగము అంటాము. గుర్తుంచుకోండి, తటస్థ లింగము. కామన్ జెండర్ అంటే సాధారణ లింగం అంటారు. అంటే ఇది మేల్ అని సూచిస్తుంది, ఫిమేల్ అని. అటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా, నౌన్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఒక ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ స్కూల్కి వెళ్ళి, అంటే స్కూల్లో ఎల్కేజీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అడిగితే గో కాల్ యువర్ టీచర్ అని అన్నారు అనుకోండి. ఒక యూకేజీ పిల్లవాడికి, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడు. వాడు అక్కడ పక్కన సార్ ఉన్నా కూడా ఆ పిల్లవాడు ఏం చేస్తారంటే, అక్కడ మేడం ఎవరైతే ఉంటారో క్లాసులో ఆ మేడంకి పిలుస్తారు, సార్కి పిల్లరు. ఎందుకంటే ఎల్కేజీ నర్సరీ క్లాస్ నుంచి టీచర్ 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 అని పిలిచి, టీచర్ అంటే మేడం అనే భావం తన మైండ్లో ఉంటుంది అంతే తప్ప టీచర్ అంటే ఇది మేల్ ఫీమేల్ రెండింటికి సూచన పదం అనేది ఆ పిల్లవాడికి తెలియదు. కాబట్టి వాడు అక్కడ మేడం గారికి పిలుస్తారు. సార్కి ఏం పిల్లలేదు అంటే మీరు టీచర్ పిల్లమన్నారు కదా, అందుకోసం సార్కి పిల్లలేదు అనేసి అంటారు. అది తెలియదు కాబట్టి. అయితే కానీ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, అది స్త్రీ జాతిని సూచిస్తుంది, పురుష జాతిని సూచిస్తుంది. ఏ చూద్దాం. టీచర్, టీచర్, డాక్టర్, లాయర్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఇటువంటి బోర్డు పదాలు ఉన్నాయండి. అయితే ఎక్కడ టీచర్ అంటే చెప్పాను కదా, అంటే దానికి ఎక్కడ టీచర్ అంటే మేడం, సార్ కమ్ మ్యామ్. ఇక్కడ సార్ అంటే మెస్కులైన్ జెండర్, మ్యామ్ అంటే ఫెమినైన్ జెండర్ అంటాం. ఓకే, కానీ టీచర్ అంటే బోత్ జెండర్ అని తెలియజేస్తాం. అలాగా డాక్టర్, సార్ డాక్టర్ అంటే చాలా మంది అంటుంటారు డాక్టర్ అంటే మెస్కులైన్ జెండర్, నర్స్ అంటే ఫెమినైన్ జెండర్ అంటారు. నర్స్ ఈజ్ ఏ సర్వెంట్ టు అసిస్ట్ ఆల్వేస్ టు డాక్టర్ అండ్ షీ హ్యాస్ నో రైట్ టు డూ టేక్ ఏ ఆపరేషన్. నర్స్కి రైట్స్ ఉండదు ఏది ఆపరేషన్ చేయడానికి, ఎందుకంటే తను సర్వెంట్ అంటాం, సర్వీసర్. షీ ఆల్వేస్ సర్వీస్ టు ది పర్సన్ అండ్ హెల్ప్స్ టు అసిస్ట్ టు ది డాక్టర్. ఓకే, కాబట్టి దాని ఇది కూడా మేల్ అవుతుంది, ఫిమేల్ అవుతుంది. లాయర్ మేల్ ఫిమేల్ రెండింటినీ సూచింది. అలా పదాలు బోల్డ్ ఉన్నాయి. ఓకే, కాబట్టి దాన్ని ఇప్పుడు అర్థమైంది కదండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. విచ్ వాట్ ఇట్ డినోటెడ్ మేల్ ఫిమేల్ అని చెప్పడం జరిగింది. మేల్ ఫిమేల్ గుర్తిస్తే కామన్ జెండర్ అన్నాము. అయితే మనం ఏంటంటారంటే దాన్ని సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు తెలుసు. ఐ, వి, యు, హీ, సి, ఇట్ ఎలా ఉన్నాయి కదా. దే వీటన్నింటిని ఏమంటారంటే ప్రొనౌన్స్ అంటాం, ప్లస్ సబ్జెక్ట్ కూడా అంటాం. అయితే దీన్ని ఇప్పుడు మెస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. మెస్కులైన్ జెండర్కి మనం ఏం రాస్తాము, వీటన్నిటికి ఏమని రాస్తాము, ఇనిషియల్ ఆఫ్ దీస్ నేమ్స్ వీ రైట్ ఈ. ఈ పేరు బదులుగా మనం కంటిన్యూగా పదే పదే రాసేటప్పుడు, ఒక వాక్యం రాసేటప్పుడు రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ లైక్స్ టు స్పీక్ పొలైట్లీ టు ఆల్. పొలైట్లీ హీ లైక్స్ వెరీ మచ్. అంటే హీ ఎక్కడ ఎందుకు వచ్చిందో మళ్ళీ రామ లైక్స్ టు స్పీక్ పొలైట్లీ విత్ ఆల్ అని చెప్పము. అక్కడ రామ బదులుగా మనం ఏం చేస్తామంటే హీ. అలాగే సీత, రాధ, అనుష్క ఏదైతే ఉందో వీటి పేర్ల ముందు ఏదైతే ఉందో దీనికి ఏం రాస్తామంటే సి ఇన్స్టెడ్ ఆఫ్ దీస్. ఇప్పుడు చూడండి, ఇట్ ఇది చాలా విలువైందండి. చాలా మందికి నేను అడిగాను ఇట్ ఎందుకు రాస్తున్నాము అంటే, ఇట్ ఎందుకు రాస్తున్నారు చెప్పండి అంటే ఎవరైనా ఏం చెప్పేవారంటే ఇట్ అంటే ఇట్ అండి, ఇట్ ఎందుకు రాస్తున్నారంటే అది ఒక వస్తువు పేర్లు ఎక్కడైతే ఉంటాయో దాన్ని మనం ఏం రాస్తామంటే ఇట్ అంటారు. చెట్టు అనేది ఒక వస్తువు కాదు కదా, స్నేక్ అనేది ఒక వస్తువు కాదు కదా, ఫ్రాగ్ అనేది కూడా ఒక వస్తువు కాదు కదా. హౌ వీఆర్ ఏ లివింగ్ బీయింగ్స్, అది కూడా ఒక లివింగ్ బీయింగ్సే. కాబట్టి
దాన్ని ఏమంటాము అంటే దాన్ని మనము వస్తువు అన్నము. కాబట్టి న్యూటర్ జెండర్ దగ్గర మనం ఏం రాస్తామంటే ఇట్. ఇప్పుడు అర్థమైంది కదండి. సన్, మూన్ ఇటువంటి పదాలు వచ్చేటప్పుడు ఏం రాస్తామంటే ఇట్. ఓకే, అది ఇంతకుముందు చెప్పాను. రెండింటికి చంద్రనివి, పురుష జాతి స్త్రీ జాతి చంద్రని పదం ఏదైనా ఉంది అంటే ట్రీ, స్ట్రోక్, స్నేక్ ఇటువంటి ప్లేస్లో ఇట్ అని రాస్తాం. ఒకవేళ మనకి తెలిస్తే ఏడు రాస్తాము హీస్. అయితే ఇక్కడ మనం అప్లికేషన్ నింపేటప్పుడు హీ ఆర్ సి అనేసి ఉంటుంది. మీరు ఇది రాసే టీచర్ రాసేటప్పుడు హీ రాసిన ప్రాబ్లం లేదు, లేదా సి రాసిన ప్రాబ్లం లేదు. అప్లికేషన్ రాసేటప్పుడు చాలా సందర్భంలో మీ పేరు ఉండేటప్పుడు చూడండి, మిస్టర్ హీ అబ్లిక్ ఆర్ సి అంటే మనం ఏం చేస్తాం, సిని అబ్బాయి అయితే సిని కట్ చేసి ఇంటి మార్క్ కొట్టి హీని రాసి సామాన్స్ రాసుకుని వెళ్తాం. అలాగా ఎక్కడ రెండింటిని సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి. ఐ అంటే థర్డ్ పర్సన్, ఐ, వి, దే, యు, హీ, సీట్, హీ, సి, ఇట్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు దీన్ని. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇట్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది చాలా మంది అడిగిన. ఇట్ అంటే వస్తువు అయితే ఇట్ని ఉపయోగించాలి, అది మాత్రం తప్పు, దాన్ని మర్చిపోండి మీరు. ఓకేనా. ఇట్ అనేది ఎక్కడ ఇట్ని మనం ఉపయోగించాలి అంటే విచ్ వర్డ్ దట్ డస్ నాట్ డినోట్ ఐడెంటిఫై బై మేల్ ఆర్ ఎ ఫిమేల్ ఇట్స్ వి యూస్ ఇట్. అది గుర్తుంచుకోండి. ఓకేనా, అది గ్రామర్ ఎఫెక్టివ్ అంటే. ఓకే, చూద్దాం. అయితే ఇప్పటి వరకు కైండ్స్ చెప్పాను. మనం కైండ్స్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ జెండర్ అని చెప్తున్నాం. ఫస్ట్లో చెప్పాను ఫార్మ్స్ ఆఫ్ జెండర్. ఐఎమ్ గోయింగ్ టు ఎరైజ్. సో ఫార్మ్స్ ఆఫ్ జెండర్, ఈ ఫార్మ్స్ ఆఫ్ జెండర్ ఏదైతే ఉందో దానిను అంటే కొన్ని పదాల్లో ఎస్ చేర్పిస్తే అది ఒక మెస్కులైన్ జెండర్ ఉందనుకోండి, దాన్ని ఫిమరైన్ జెండర్ ఏమవుతుంది. ఓకే, చాలా పదాలు ఉన్నాయి, నేను చెప్పాను ఇంతకుముందే చాలా పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నీ మెస్కులైన్ జెండర్ నుంచి ఫిమరైన్ జెండర్ మార్చడానికి ఎలా మారుతుంది, ఇప్పుడు సింగులర్ ప్లూరల్ ఎలాగైతే మారుతుందో అలాగా చూద్దాం. ఫస్ట్ పాయింట్స్ నేను పాయింట్ వైజ్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్స్, మెస్కులైన్ జెండర్ బై ఎయిడింగ్ మొత్తం సెంటెన్స్ రాయట్లేదు. ఓకే, మీకు సెంటెన్స్ కావాలి సెంటెన్స్తో పాటు మొత్తం డీటెయిల్ కావాలి, నోట్స్ కావాలంటే మీరు జోష్ స్టడీ క్లబ్ డైరెక్టర్ సార్తో మీరు కన్సల్టెన్స్ అవ్వండి. ఈ టాపిక్ మొత్తం డీటెయిల్ పీడిఎఫ్ మీకు అందించడం జరుగుతుంది. ఓకే, నేను అందుకు షార్ట్ కట్కి రాస్తున్నాను. ఓకే, ఎయిడింగ్ కొన్ని పదాల్లో కొన్ని నౌన్స్కి, దేనికి నేను చెప్పాను నౌన్స్కి అని చెప్పడం జరుగుతుంది, అది గుర్తుంచుకోండి. అన్నిటి రాయండి. ఏ నౌన్స్కి అయితే ఎస్ లేదా ఈఎస్ చేర్పిస్తే అది అంటే ఏ ఫిమినైన్ జెండర్కి అయితే కదా, ఏ నౌన్ అంటే దాని సమ్ నౌన్స్ ఫార్మ్స్ దైర్ ఫిమినైన్ బై ఎయిడింగ్ ఎస్ ఆర్ ఈఎస్ అంటాం మనం. ఓకే, అయితే ఏ నౌన్ వాడికి అయితే ఎస్ లేక ఈఎస్ చేర్పిస్తే అది ఫిమినైన్ జెండర్గా మారుతుంది. చూద్దాం ఎగ్జాంపుల్. ఓకే, ఎక్కడ రాస్తాను ఎగ్జాంపుల్. ఓకే, మెస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. సో ఇక్కడ కొన్ని పదాలు రాస్తాను. ఆథరున్, AUTHOR ఆథర్. దీన్ని ఫెమినైన్ జెండర్గా రాసేటప్పుడు ఏమవుతుంది, AUTHORSS ఆథర్స్. ఓకే, ఆథర్స్ RESS రాయాలి సార్. ఓకే, RES ఆథర్స్. ఓకే, నెక్స్ట్ లయన్ ఉంది, చెప్పాను ఇందాక లయన్కి ఫిమినైన్ జెండర్కి మనం రాస్తే ఏమవుద్ది, లయనెస్, LION లయన్. ఎస్ రాయాలి కదా, ESS. చూసారా, ESS చేర్పిస్తే ఇది ఫిమినైన్ జెండర్ అయిపోయింది. అలాగా ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పోయిట్, దీని ఫిమినైన్ జెండర్ ఏమవుతుంది, పోయిటెస్, POETESS పోయిట్స్. ఓకే, ఫెమినైన్ జెండర్. సెకండ్ అంటే ఎగ్జాంపుల్,
కొన్ని పదాల్లో ఈ లేక అంటే కొన్నిటికి ఈ బై ఎయిడింగ్ ఈ ఆర్ ఈ కొన్ని పదాల్లో ఈ కొన్ని పదాల్లో ఈఎస్ ఎలాగైతే అయిందో కొన్ని పదాలకు కూడా ఈఎస్ఎస్ కానీ చేర్పిస్తే ఈఎస్ఎస్ ఎయిడింగ్ ఎలాగైతే చేస్తే ఈఎస్ఎస్ మనం ఎయిడ్ చేస్తే ఏమవుతుందంటే మెస్కులైన్ జెండర్ని అంటే మెస్కులైన్ జెండర్ని ఫెమినైన్ జెండర్గా మారుస్తాం. ఓకే, ఎక్కడ ఒక 3 పదాలు రాస్తాను. ఓకే, మెస్కులైన్ జెండర్ బై ఎయిడింగ్ ఏంటండి ఈఎస్ఎస్. ఓకే, కొన్ని పదాలు చూద్దాం. ఇవన్నీ అయిన తర్వాత మీకు చివరిలో టెస్ట్ కూడా పెడతాను. ఓకే, యాక్టర్కి ఏమవుతుంది యాక్ట్రెస్ ACTRESS చూసారా ఈఎస్ఎస్ చేర్పిస్తే యాక్టర్. నెక్స్ట్ ఇంకోటి గోడ్ గోడెస్ GODDESS. అయితే ఇక్కడ నేను 3 రాశానండి, చాలా ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి. మెస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్ మార్చేటప్పుడు చాలా ఉన్నాయి, కానీ నేనే రాశాను. ఎక్కడ టైగర్ ఉంది, టైగర్ ఏమవుతుంది టైగ్రెస్ ESS చూసారా. టైగర్కి ఫెమినైన్ జెండర్ ఏమవుతుంది టైగ్రెస్. నెక్స్ట్ పోయిట్కి ఫెమినైన్ జెండర్ ఏమవుతుంది పోయిటెస్. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బై ఎయిడింగ్ ఈఎస్ అని చెప్పాను. అంటే ప్రతి ఒక్క దాంట్లో మినిమం 20-30 వర్డ్స్ అయితే నేను అంటే రాయడం జరిగింది, కానీ ఇక్కడ మీకు 2-3 అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒకవేళ ఇంకా పదాలు దీని గురించి ఇంకా తెలుసుకోవాలి కావాలి అంటే మన జోస్ డైరెక్టర్ సార్తో మాట్లాడితే ఆయన మీకు PDF ఫైల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థర్డ్ పాయింట్కి వెళ్తాం. బై ఎయిడింగ్ సమ్ నౌన్స్ టేక్ ప్లేసెస్ ఎండింగ్ టు మార్క్ ది ఫెమినైన్ జెండర్. ఏంటండి సమ్ నౌన్స్ టేక్స్ స్పెషల్ ఎండింగ్, స్పెషల్ గుర్తుంచుకోండి, స్పెషల్ ఎండింగ్ టు మేక్ ది ఫెమినైన్ జెండర్, చూద్దాం అటువంటి పదాలు ఏంటున్నాయి. మెస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్. ఈ మెస్కులైన్ జెండర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ హీరో, ఇక్కడ ఏమవుతుంది హీరోయిన్. ఫెమినైన్ జెండర్ ఏమవుతుంది హీరోయిన్. ఓకే, బాయ్ ఉంటే ఏమవుతుంది లాడ్, ఫెమినైన్ జెండర్ లాస్. అలాగే ఫాక్స్ నక్క అంటాం. ఓకే, ఫాక్స్ దీన్ని వెక్సన్ అంటారు, ఫెమినైన్ జెండర్. అంటే వాడికి కొన్ని సందర్భాలు చేంజ్ అవుతుంది. స్పెషల్ ఎండింగ్ అన్నాను అందుకోసం, టు మేక్ ఫెమినైన్ జెండర్. థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో కొన్ని పదాల్లో హీ ఎయిడింగ్ బై హీ టు సి, ఎయిడింగ్ ఏ వాడలేదు హీ ఉంటుందో నౌన్ ఇండికేటెడ్ టు ది చేంజ్ బై ప్రిఫిక్స్ నౌన్ అంటారు దాన్ని. ప్రిఫిక్స్ హీ ఉంటుందో ప్రిఫిక్స్ నౌన్, ప్రిఫిక్సెస్ ఎయిడింగ్ ప్రిఫిక్సెస్. అంటే ఎ ఫ్యూ నౌన్స్ ఇండికేట్ ద జెండర్, గుర్తుంచుకోండి, ఎ ఫ్యూ నౌన్స్ ఇండికేట్ ద జెండర్ చేంజెస్ బై ప్రిఫిక్సెస్, గుర్తుంచుకోండి, బై ప్రిఫిక్స్ ది ప్రొనౌన్ ఆర్ హీ సి. ప్రొనౌన్ ఏ ప్రొనౌన్ ఉంటుంది హీ సి, హీ ఉంటే సి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మెస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్. అటువంటి పదాలు ఏంటి ఉన్నాయి ఒక 3 తీసుకుందాం. ఓకే, 3 ఏంటి మెస్కులైన్ జెండర్ ఏంటి ఉంది హీ గోట్. ఎక్కడికి వచ్చేటప్పుడు సి గోట్ అంటాం. దీన్ని హీకి ఉన్న పదాన్ని సికి చేర్పిస్తే సరిపోద్ది. హీ బుఫాలో, సి బుఫాలో అన్నాం. లేదా హీ బియర్, సి బియర్. అంటే ఏ వర్డ్
ప్రిఫిక్సెస్ ఉన్న అంటే ఏ వర్డ్ అయితే హీతోనే ఉంటుందో హీ గోట్ ఉంటుందో ఆ ప్రిఫిక్సెస్ మనం మార్చేస్తే అంటే ఈ ప్రిఫిక్స్ అంటే ముందు ఉన్న పదం ఈ ప్రిఫిక్స్ మారిస్తే దాన్ని ఫిమినైన్ జెండర్ మార్చేస్తే సి దాని ప్లేస్లో ఫిమినైన్ జెండర్ వర్డ్ యూజ్ చేస్తే సి గోట్ దాన్ని ఫిమినైన్ జెండర్ అంటే సి. ఓకే, అలాగే హీ బియర్, అలాగా హీ బుఫాలో, ఇటువంటి పదాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇది ఇంకా 2 ఉన్నాయి, తర్వాత టెస్ట్ పెట్టడం అనేది మీకు జరుగుతుంది. ఓకే, ఏ నంబర్ నౌన్ టు గో ఇన్ పేస్ నౌన్ రిఫరింగ్ టు మేల్ టు ది క్లాస్ ఎట్ ది అదర్ టు ది ఫిమేల్. అంటే ఏ వాడైతే ఉంటుందో 5th పాయింట్ ఇది గుర్తుంచుకోండి. 5th పాయింట్. ఓకే, పూర్తిగా వర్డ్ చేంజింగ్ ఉంటుంది. అంటే దీనిలో వర్డ్ చేంజ్ అని సింపుల్గా చెప్తాను చూడండి. వర్డ్ చేంజ్ అని రాస్తాను. మరి మెస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. ఫర్ ఎగ్జాంపుల్ మెస్కులైన్ జెండర్ బాయ్ ఏమవుతుంది గర్ల్, బాయ్కి ఏమవుతుంది గర్ల్. బ్రదర్ సిస్టర్, ఈ టోటల్ వర్డ్ చేంజ్ అండి గుర్తుంచుకోండి. బ్రదర్ సిస్టర్, ఫాదర్ మదర్, ఫాదర్ బ్రదర్ సిస్టర్ అయింది కదా. హస్బెండ్ వైఫ్, ఎలా మనం చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి, నేను చెప్పాను ఇంతకుముందే దాదాపు ప్రతి దాంట్లో 34 పదాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ 5 పాయింట్స్ అండి. నెక్స్ట్ ఇంకో పదం కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను. మరి ఎలా 5 పాయింట్స్ అనుకున్నాం కానీ ఇంకోటి కూడా ఉంది, చెప్పేస్తాను. సో మెస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్ కూడా మార్చేటప్పుడు ఇంకోటి లాస్ట్ వన్ చూడండి. బుల్ కాఫ్ ఉందనుకోండి, బుల్ కాఫ్, దాన్ని ఫిమినైన్ జెండర్కి మార్చేటప్పుడు కాఫ్ అవుతుంది. కాఫ్ అంటే దూడ అండి. ఓకే, కాఫ్. ఫాదర్ ఇన్ లా ఉందనుకోండి, ఫాదర్ ఇన్ లా. ఓకే, దీన్ని ఫిమినైన్ జెండర్ మారిస్తే ఏమవుతుంది మదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా ఉంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఓకే, ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ, ఎలా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అయిపోయిందండి మన క్లాస్. ఇప్పుడు మీకు ఒక వర్డ్ మెస్కులైన్ జెండర్ దేన్ని అంటాం, ఫెమినైన్ జెండర్ దేన్ని అంటాం, కామన్ జెండర్ దేన్ని అంటాం, న్యూటర్ జెండర్ దేన్ని అంటాం, దాని యొక్క కైండ్స్ గురించి చెప్పడం జరిగింది. చివరికి ఏ వర్డ్ ఎలా మోడిఫై అవుతుందో అది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ టెస్ట్ పెడతానండి. మనము ప్రాక్టీస్ క్లాస్ టెస్ట్ అంటాం దీన్ని, సిటీ క్లాస్ టెస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఓకే, సిటీ క్లాస్ టెస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఇప్పుడు నేర్చుకున్నాం కదా గ్రామర్, దానిపైన మనకి ఎంత అవగాహన వచ్చింది ఒక్కసారి రివిజన్ చేస్తాం చూడండి. విచ్ వర్డ్ డినోటెడ్ ఏ మేల్, ద నేమ్స్ ఆఫ్ ఎ మేల్. ఏ వాడైతే పురుష జాతి అని తెలియజేస్తుందో దాన్ని మెస్కులైన్ జెండర్ అని అంటారు. ఏ వాడైతే ఫెమినైన్ అని తెలియజేస్తుందో, స్త్రీ జాతికి సూచిస్తుందో, నేమ్స్ ఆఫ్ ఎ ఫిమేల్ ఈజ్ కాల్డ్ ఫెమినైన్ జెండర్. ఏ వాడైతే స్త్రీ జాతిని సూచిస్తుందో దాన్ని ఏమంటారంటే ఫెమినైన్ జెండర్. ఏ వాడైతే అది పురుష జాతికి స్త్రీ జాతికి సూచించదో దాన్ని న్యూట్రల్ జెండర్ అంటారు, తటస్థ లింగము అంటాం. మరి ఏదైతే ఏ వాడైతే అది మేల్ ఫిమేల్ రెండింటిని సూచిస్తుందో దాన్ని ఏమంటామంటే కామన్ జెండర్, సాధారణ లింగం. దాని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు టెస్ట్ పెడతాం. వాట్ ఈస్ ద ఫిమెనైన్? క్వశ్చన్ 1 ఐఎమ్ గోయింగ్ టు రైట్. ఎగ్జామ్లో ఎలాగ వస్తుంది మనకి క్వశ్చన్, అంటే మీరు రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాగ వస్తుంది చూద్దాం. వాట్ ఈస్ ద, ఓకే గైస్, వాట్ ఈస్ ద ఫిమెనైన్ ఆఫ్ బ్యాచులర్? ఆప్షన్ ఏ. మీరు ఆన్సరు చూసుకోండి. తర్వాత 4 ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి. ఓకే, ఆప్షన్స్ జెంటల్,
జెంటల్ ఉమెన్, జెంటల్ ఉమెన్. ఓకే, బి. ఓకే, B1 హీరోయిన్, హీరోయిన్. సి ఇంకొక ఆప్షన్, సి డేమ్ ఏదో. డి. ఓకే, డి ఏమవుతుంది? స్పిన్స్టర్. ఇటువంటి 4 పదాలు ఉన్నాయి. ABCD, చూస్ ది రైట్ ఆన్సర్ అంటారు. ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఫెమినైన్ ఆఫ్ బ్యాచులర్? బ్యాచులర్ ఫెమినైన్ ఆన్సర్ ఏమవుతుంది? మీకు తెలిసే ఉంటుంది, స్పిన్స్టర్. చూస్ ది. ఎగ్జామ్లో అలాగే పడదు. సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్, వాట్ ఈస్ ద ఫెమినైన్ ఆఫ్ ఎల్? వాట్ ఈస్ ద ఫెమినైన్ ఆఫ్ ఎల్? ఎల్, EARL. ఓకే, ఎల్. ఆప్షన్స్ కూడా దగ్గర కూడా ఇస్తున్నాను. ఆప్షన్స్: ఏ కౌంట్నెస్, కౌంటెస్, COUNTESS, COUNTESS. బి, ఆప్షన్ బి బోర్నెస్, BORENESS. సి ఆప్షన్. ఓకే, సి ఆప్షన్ వాటర్ లెస్. సి వెయిట్రెస్ అనుకుందాం. సి వెయిట్రెస్, వెయిటర్ అండి, వెయిటర్, వెయిటర్స్, వెయిట్రెస్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ డి సేమ్, సేమ్. ఓకే, సేమ్ డ్రెస్ రాసుకోండి. సేమ్ అంటే చూస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ స్ట్రెస్. ఒక 5 క్వశ్చన్స్ ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఓకే, సేమ్ స్ట్రెస్. దీంట్లో ఆప్షన్ ఏమవుతుంది? సో వీ హ్యావ్ టు చూస్ హియర్. ఆప్షన్ ఈస్ ద ఆన్సర్ కౌంటెస్. ఏ. థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫెమినైన్ ఆఫ్, వాట్ ఈస్ ద ఫెమినైన్ ఆఫ్, రాస్తున్నాను, ఫెమినైన్ ఆఫ్ లార్డ్. ఎక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇస్తారండి. లార్డ్కి ఫెమినైన్ జెండర్ ఏమవుతుంది? ఎంప్రెస్, EMPRESS, ఎంప్రెస్. బి. సెకండ్ వన్ క్వీన్, QUEEN, క్వీన్. సి లేడీ. డి. ఓకే, డి ఏమవుతుంది? లార్డ్కి యాక్టర్స్, ఏదో ఒకటి రాసుకుందాం. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? లార్డ్కి ఏమవుతుంది రైట్ ఆన్సర్? లార్డ్, లేడీ. గాడ్కి గాడెస్, లార్డ్కి లెట్స్. అలాగా వాట్ ఈస్ ద ఫెమినైన్ జెండర్ ఆఫ్ మాస్టర్? ఇంకో క్వశ్చన్ డైరెక్ట్ నేను రాసిస్తున్నాను. What is the fourth one? What is the feminine gender of, shortcut రాస్తున్నాను, feminine gender of master? Option A, master की mistress. B, okay, B is called maid. C, okay, C is nani. D is governs. Okay, what is the right answer? Master ki ఏమవుతుంది? Mistress. A option. Last one, what is the ఫెమినైన్ జెండర్ ఆఫ్? కొన్నిసార్లు మేల్ జెండర్ కూడా అడుగుతారు. ఫెమినైన్కి మేల్ ఏమవుతుంది అనేసి కూడా అడుగుతారు. ఓకే, ఫెమినైన్ జెండర్. ఓకే,
లార్డ్. ఇంకొకటి వాట్ ఈస్ ద ఫెమినైన్ జెండర్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫెమినైన్ జెండర్ ఆఫ్ ది డ్యూక్. వాట్ ఈస్ ద ఫెమినైన్ జెండర్ ఆఫ్ డ్యూక్. డ్యూక్ ఫెమినైన్ జెండర్ ఏమవుతుంది? వైస్రాయ్. బి ఓకే వైస్రాయ్. సెకండ్ డచెస్. సి ఆప్షన్కి వస్తే నెక్స్ట్ ప్రిన్సెస్. డి ఆప్షన్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది? మైచస్. ఓకే ఓకే డ్యూక్కి ఏమవుతుందంటే రైట్ ఆన్సర్ బి, డచెస్ అండి. ఓకే సో దీస్ 5 క్వశ్చన్స్. మీకు ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి టాస్క్లో అంటే దాదాపు ఇక్కడ 100 క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేయగలిగితే, ఎందుకంటే మీకు ఎల్ అనే వార్డ్ ఒకటి ఇచ్చాను చూసారా, EARL చూసారా, అటువంటి వార్డ్స్ ఏదైతే వస్తుందో మనం ఎలాగా డ్యూక్ కానీ మాస్టర్ కానీ అడిగితే మనం సింపుల్గా రాసిస్తాం, లేదా బాయ్కి ఫెమినైన్ జెండర్ ఏమవుతుందని అందరూ చెప్తారు గర్ల్ అనేసి. కానీ చూసారు ఎల్ అనేసి వర్డ్ ఇచ్చాను. అటువంటి పదము వర్డ్ అనేది ఎగ్జామ్లో మీకు అడుగుతాడు కాబట్టి డిఫికల్ట్ కొంచెం పెంచుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఈ టాస్క్లో ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు జెండర్ పైన క్లియర్గా అవగాహన వస్తుంది. ఓకే గైస్, ఈ రోజు జెండర్ అనే టాపిక్తో ఇంతటితో ముగిస్తున్నాం. మరి మీరు నెక్స్ట్ మనం క్లాస్కి వెళ్ళేటప్పుడు ఇంకా కొత్త టాస్క్తో మేము ముందుకు వస్తాను. ఇప్పట్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ డౌట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే కాబట్టి సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్, ప్లీజ్ యూ డోంట్ స్కిప్. అంటే లైన్ టు లైన్ అంటే ప్రతి నిమిషం కూడా క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది తప్ప స్కిప్ చేస్తే మాత్రం అర్థమవుతుంది. ఓకేగా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విల్ గో టు ది నెక్స్ట్ క్లాస్. ఓకే.